ఒంగోలు ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సంబరాలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టెపాటి రవికుమార్, జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన మహిళలు 2 ఏళ్లలో ప్రజలకు కల్పించిన నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేలా విజయోత్సవ సంబరాలకు హాజరైన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు సంతనూతలపాడు, కనిగిరి కందుకూరు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్కే రియాజ్, ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ డా విజయకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచరిత, పిడిసిసి బ్యాంకు చైర్పర్సన్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటరావు, కల్చర్ కమిషన్ చైర్మన్ తేజస్విని, దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి డా గొట్టెపాటి లక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎస్జీవీఎస్ కన్వెన్షన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించిన మంత్రులు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల విజయగాథలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన శాఖల ప్రత్యేక స్టాళ్లు, జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం 2 చక్రాలుగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ప్రతీకగా నిర్వహిస్తున్న విజయోత్సవ వేడుకల సందర్భంగా జలధార జలహారతి జల సురక్షా మాసం, 2 ఏళ్ల అభివృద్ధిలపై రూపొందించిన ఏవీలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు. ఎన్టీఆర్ భరోసా, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి దీపం 2.0 మరియు యువతకు ఉపాధి అవకాశాలు వంటి కార్యక్రమాలు లక్షలాది కుటుంబాలకు భరోసా, ఆత్మవిశ్వాసం మరియు ఆర్థిక బలాన్ని అందిస్తున్నాయి. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు, అధికారులు, సిబ్బంది పండుగ వాతావరణాన్ని తలపించిన ఎస్జీవీఎస్ కన్వెన్షన్ ప్రాంగణం. కాలంలో సంక్షేమానికి 7,163 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి అందించింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అన్ని విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ఏ శాఖలో ఎలా వచ్చింది, ఏ పద్ధతుల్లో ఎంతెంత ఖర్చు పెట్టాం, ఎన్ని లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీ శక్తిని ఇచ్చాం, ఇలా ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిపి ఈ జిల్లాలో, ప్రకాశం జిల్లా ఒక్క దాంట్లో 7,163 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది ఈనాడని చెప్పి మీకు మనవి చేస్తాను. అలాగే అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు ఆలోచన చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పే తపనతో అభివృద్ధికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి అనేక శాఖల్లో 3,068 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చే పరిశ్రమలతో కాదు, ఇవన్నీ లేకుండానే పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, విద్యుత్ శాఖ కానీ, ఇలాంటి అనేక శాఖల్లో జరిగిన అభివృద్ధి 3,068 కోట్ల రూపాయలు. సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ రావడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా 1వ తేదీనే పేదల సేవలు అని చెప్పేసి అందరికీ పంపిణీ చేస్తున్నాం. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో హైయెస్ట్ అమౌంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 4,000 కావచ్చు, 6,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఉచిత సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది. అన్నదాత సుఖీభావ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడమే కాకుండా గ్రామీణ నియోజకాలు, మా కొండేపై, దర్శి లాంటి ప్రాంతాల్లో కూడా కొత్తగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. 16,000 టీచర్ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 21 లక్షల ఉద్యోగాలకి మనం మార్గం సుగమం చేయడం కూడా జరిగిందనే విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మార్కాపురం జిల్లా ఇస్తా ఉన్నారు. అదేవిధంగా అద్దంకిని, కందుకూరుని తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశం జిల్లాలో
కలుపుతా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మనసులో ఏదైతే ఉందో అది చేయడమే నమ్మకం అన్నమాట. అభివృద్ధి అంటే 4,000 రూపాయలు పెన్షన్ చేశాం 3,000 నుంచి. అదే కాకుండా ఆ రోజు చెప్పడం జరిగిందనమాట, ఏప్రిల్ మే మాసాలకు సంబంధించిన పెన్షన్ 7,000 కూడా కలిపి ప్రజలకు ఇస్తామని చెప్పాం. అది చేశాం. ఈ దేశంలో ఎక్కడ ఇవ్వనన్ని పెన్షన్లు 65 లక్షల పెన్షన్లు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర. చదువు కోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం. 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మహిళలకి గ్యాస్ కనెక్షన్లు 3 ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. అదేవిధంగా ఉచిత ప్రయాణం అని చెప్పాం, అది చేస్తూ ఉన్నాం. ఈ కాకుండా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క తట్టమట్టిలా 1 కిలోమీటర్ కూడా తార్ రోడ్డు ఇలా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత R&B రోడ్లు కానీ, డిప్యూటీ సీఎం గారి ద్వారా పంచాయతీరాజ్ రోడ్లు కానీ, వీటితో పాటు ఆగిపోయిన ప్రాజెక్టులు, వాళ్ళ టైంలో విధ్వంసంకి గురైన గుండ్లకమ్మ లాంటి ప్రాజెక్టులకి గేట్లు పెట్టి మళ్ళీ వాటి ద్వారా వ్యవసాయ రంగానికి, అదేవిధంగా చేపల పెంపకదారులకి ఏ విధంగా మనం పనిచేస్తున్నామో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నిన్న వెళ్ళాం, మార్కాపురం జిల్లా వెళ్ళాం మేమందరం కూడా, మంత్రి గారు మేమందరం కూడా. అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకుండానే జాతికి అంకితం అని చెప్పి ప్రజలను మోసం చేశాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సప్లై ఛానల్ ముఖ్యమంత్రి గారు వచ్చే శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది.